అర్హత ఉండదు. అందుకని నీ ప్రేమ ఎలా ఉంది? చివరిలో ఏమన్నాడో తెలుసా? పవిత్రత. బీ కేర్ఫుల్. పవిత్రత కాపాడుకోండి. ఆడపిల్లలారా, మీకు ప్రత్యేకంగా పవిత్రత ఇచ్చాడు. ఆ పవిత్రతను మీరు కాపాడుకోవాలి. మగవాళ్ళారా, మీకంటే ఒక ప్రత్యేక పవిత్రత ఉంది. నేను ప్రభు బిడ్డని. పవిత్రమైన మాటలు మాట్లాడతాను. బూతు మాటలు, సొల్లు కబుర్లు, పోకిరి మాటలు, పోకిరి చేష్టలు మన పవిత్రతకు ఆటంకంగా ఉంటాయి. యవనస్తులు కనుక నేను మీతో మాట్లాడుతున్నాను పిల్లారా, వాట్ కైండ్ ఆఫ్ హోలీనెస్ యు ఆర్ హ్యావింగ్ ఇన్సైడ్. ఇప్పుడు మన మోడీ గారు, ప్రధానమంత్రి గారు అద్భుతంగా స్వచ్ఛ భారత్ అని ఒకటి పెట్టారు. ఎప్పుడైతే స్వచ్ఛ భారత్, మన భారతదేశం ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటుందో అప్పుడు రోగాలు తగ్గిపోతాయి ఆటోమేటిక్గా. కత్తిపూడి నుంచి ఒకసారి మమ్మల్ని మీరు పంపించారండి ఆ మచిలీపట్నం యువతల సంవత్సరంలో. మా ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో 1180 యాక్సిడెంట్లు జరిగాయి. ఆస్ట్రేలియా ఖండమంతా అలాగైతే ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే 2008 సంవత్సరంలో ఒక్క తూర్పుగోదావరి జిల్లాలో 1180 యాక్సిడెంట్స్ జరిగాయి. ఇవి సెన్సస్ ప్రకారం చెబుతున్నా. కారణం ఏంటో తెలుసా? దే నెవర్ ఫాలో రూల్స్. నీ పవిత్రత నువ్వు కాపాడుకో. కొన్ని రూల్స్ నువ్వు పెట్టుకో. ఎస్, నేను ఎవరిని బిడ్డనే, నాకు తెలుసు టెంప్టేషన్ వస్తుందని, కానీ నేను టెంప్ట్ అవ్వను. నా పవిత్రతను నేను కాపాడుకుంటాను. ఇలాంటి ఒక ప్రత్యేకమైనటువంటి సిద్ధాంతం నీలోకి రావాలి. అప్పుడే నువ్వు రీచ్ అవ్వగలవు. నీకు కావాల్సిందంతా నీ తల్లిదండ్రులు, నీ దైవిక గురువులు, నీ ప్రభు నిన్ను అలా పెంచట్లా. నువ్వేంటో నీకు తెలియాలి. అది ఆ యవనస్తుల గురించి తల్లిదండ్రులు అంటున్నారు, అతను పుట్టుక గుడ్డివాడని మాకు తెలుసు, కానీ ఇప్పుడు అతను ఎలా చూస్తున్నాడో మాకు తెలియదు. వయస్సు వచ్చినవాడు. అతన్ని అడగండి, అతని సంగతి అతనే చెప్పుకోగలడు. ఈరోజు ఇక్కడ వయసు వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నాను. నేను ఈ పిల్లతో మాట్లాడట్లా. మీరందరూ వయసు వచ్చిన వాళ్ళు. అందుకని మీరు వింటున్నారు, అది ఆడుకుంటుంది. ఒక పాపాత్ముడు వెంటనే ఆ యవనస్తుడు చెప్పిన అద్భుత సమాధానం ఏంటో తెలుసా? ఆయన పాపిస్తోడు, అమెరికా దేవుడు, ఆస్ట్రేలియా దేవుడు నాకు తెలియదు, కానీ నాకు తెలిసిందల్లా ఒకటే, నా బతుకొక్కప్పుడు గుడ్డి బతుకు, ఇప్పుడు నేను చూస్తున్నాను. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. ఒక్కప్పుడు నీ బ్రతుకులో ఏంటో నీకు తెలిసిన దినం ఇది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అలాగ నిన్ను నువ్వు తెలుసుకొని జీవించడమే నిజమైనటువంటి యవ్వన కాలపు. మూడో విషయం చెప్తున్నాను ఇక్కడ. ఒక్కసారి వచ్చిపోయేవి 3, వస్తే పోనివి 3, వచ్చిపోతే రానివి 3. అందులో మొట్టమొదటిది యవ్వనం. నీ యవ్వన కాలం ఒకసారి కోల్పోతే, ఈ యవ్వన కాలంలో నువ్వు చెడిపోతే, ఈ యవ్వన కాలంలో నువ్వు పాడైపోతే, ఈ యవ్వన కాలంలో నీ ఆలోచనలు భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతే, నేను ఎప్పటికైనా బాగుపడతాను అనుకునే దినాలు లేవు. నువ్వేదైనా సరి చేసుకోవాలంటే ఇప్పుడే మిత్రమా. నువ్వేదైనా సర్దుకోవాలంటే ఇప్పుడే. ఈరోజు నీ యొక్క మాట ఎలాగుంది? కాలము. వన్స్ ఇఫ్ యూ లూజ్ యువర్ వాల్యుబుల్ టైమ్, యూ నెవర్ గెట్ ఇట్ బ్యాక్. అందుకని అంటారు ఇంగ్లీష్లో, టైమ్ అండ్ టైడ్ వెయిట్ ఫర్ నన్. కాలము కెరటము ఎవరి కొరకు ఆగదు. ఈరోజు కాలం నీ చేతిలో ఉంది మిత్రమా. నీ కాలం ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలోనే ఉంది. నాకు అన్నీ తెలుసులే బ్రదరు, మాకు ఎప్పుడు అల్లు చెప్పాలో తెలుసు, నువ్వు మాకేం చెప్పక్కర్లేదు, ఈ లెక్కలొద్దు. రోడ్డు మీదకి వెళ్తే బండి గుద్దుకొని చచ్చిపోతే నీ లెక్కలన్నీ. పేపర్ చూడండి, వాళ్ళ మంచుకి కనబడక ఒక యవ్వనస్తుడు పొలాల్లోకి వెళ్ళి గుద్దుకొని చచ్చిపోయాడండి. వాళ్ళ పేపర్ చూడండి. నువ్వు గాలి కబుర్లు చెప్పొద్దు. లూజ్ యువర్ ఐడెంటిటీ. నీ పరువు పోతే మళ్ళీ ఎప్పటికీ నువ్వు తెచ్చుకోలేవు మిత్రమా. ఈ 3 కూడా ఇప్పుడు నీ జీవితంలో అవసరం. యవ్వన కాలంలో నీ పరువు పోగొట్టుకోకు. దుష్ట సహవాసంలో నువ్వు పడిపోకు. దుష్ట స్నేహాల్లో నువ్వు పడిపోకు. వాళ్ళు చేస్తున్నటువంటి అతిక్రమాల్లోకి నువ్వు వెళ్ళకు. దేవుని సన్నిధిలో నా బ్రతుకుని ప్రభుకి ఇస్తానని ఈ యవ్వన కాలంలో ఒక సమర్పణ కలిగిన వారుగా ఎవరైనా ఉంటే వాళ్ళు లేచి నిలబడితే నేను సమర్పణ రావాలి. నేను ఆల్రెడీ ప్రభు బిడ్డనని కన్ఫర్మేషన్లోకి వచ్చేకు. ప్రభు బిడ్డలు భ్రష్టత్వంలో ఉన్న వాళ్ళని బోల్డ్ మందిని చూపిస్తాను. ఈరోజు ఎంతమంది లేచి నిలబడతారు? హౌ మెనీ ఆర్ రియల్ ఇంట్రెస్టెడ్? అందరిని ఆహ్వానిస్తున్నాను. వాట్ అబౌట్ దిస్ జర్కిన్ బాబ్? బ్రదర్, కమ్ ఫార్వర్డ్. నీ కొరకే ప్లీజ్. ఆడపిల్లలు, నీ బ్రతుకు కడుక్కుంటావా? కనులు మూసుకుందాం. లెట్ us క్లోజ్ అవర్ ఐస్, ఓపెన్ అవర్ హార్ట్స్. కనులు మూసుకొని హృదయాలు తెరుద్దాం. అయ్యా, ఈరోజు ప్రతిమానుకుంటా
పెడుతున్నాను, మది తలచే తలంపుతో దూరమవుతున్నాను. మనసులో అనుకుంటామా? మాట్లాడే మాటలతో ఆయాస పెడుతున్నాను, మది తలచే తలంపుతో దూరమవుతున్నాను. మనసైనా మార్చుకొని తన మాట వింటాను, మార్చుకొని తన మాట వింటాను, బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. ఈ మధ్యాహ్నం ఒప్పుకో, అయ్యా ఇవ్వ నీ మంచి మాటలు వినగలిగాను. ఈ యవన కాలం శ్రేష్టమైనదో పరిశుద్ధాత్మ గుర్తున్నట్టుగా ఈ దినాల మాటలు మాట్లాడేందుకు వదలాలేసయ్యా. ఈ యవన కాలం నీకు అప్పగిస్తున్నానయ్యా. ఈ కన్నీరు చూస్తున్నాడన్నా, ఈ కన్నీరు చూస్తున్నాడయ్యా. సంచరాలైన వాటి కోసం శోభ పెడుతున్నాను. నాయనా యేసయ్యా, క్షమించరాని పనులన్నిటితో సిలువే వేస్తున్నాను, క్షయమైన వాటి కోసం శోభ పెడుతున్నాను. క్రియలైనా మార్చుకొని క్షమించమంటాను, క్రియలైనా మార్చుకొని క్షమించమంటాను, క్రియలైనా మార్చుకొని సంతోషపెడతాను, క్రియలైనా మార్చుకొని సంతోషపెడతాను, బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే ఉండమని. బ్రతికించుకుంటాను నాలోనే ఉండమని. బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను, బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను, బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను, బ్రతుకైనా మార్చుకొని బ్రతికించుకుంటాను. భయభక్తులు నేర్చుకొని తన Take everyone into the mighty hands. బ్రతుకైనా మార్చుకొని మన్నించమంటాను, మనసైనా మార్చుకొని తన మాట వింటాను, మనసైనా మార్చుకొని తన మాట వింటాను. బ్రతికించుకుంటాను నా యేసునాథుని, బ్రతిమాలుకుంటాను నాలోనే బ్రతికించుకుంటాను నా యేసునాథుని, చెప్పేసుకున్నామేమో ఇది ఈ క్షణంలో ఈ మధ్యాహ్న సమయంలో మనం బ్రతికించుకుందాం ప్రియ సహోదరులారా. అద్భుతంగా ఇంతవరకు రేపు వర్తమానాన్ని అందించేటువంటి దైవజనులకు వందనాలు చెల్లిస్తా ఉన్నాను. అలాగే మనం అందరం నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన మానిచ్చిన వాసు తండ్రి, మీ కుమారులను నిలబెట్టుకుని నాయన మా సంగతి ఏంటో మేము తెలుసుకోవాలని
అవును ప్రభా, ఈ యవనులు ఏ విధంగా మాట్లాడాలో, ఏ విధంగా జీవించాలో, ఏ విధంగా నీకు సమర్పించుకొని నీ పనిలో ఏ విధంగా సాగాలో వారికి నేర్పించావు. ఇంకును నడిపించండి, ఇంకును బలపరచండి దేవా. ఈ వర్తమానం విన్న ప్రతి వారిలో పరివర్తన, మార్పు, రక్షణ భాగ్యం దయచేయండి తండ్రి. ఇదిగో నేను ఇక్కడ ప్రతిష్ఠించుకుంటున్నా. నాకు మీకంటే ముందుగా నాకు ఆకలేస్తుంది కాబట్టి మీకే చాయిస్ ఇస్తున్నాను. భోజనాలు చేసి గిఫ్ట్లు తీసుకుందామా, గిఫ్ట్లు తీసేసుకుని భోజనం చేద్దామా? Word. Thank you for delivering your word, Master. I'm praying for this time, Lord, as we are now, Father. Lord Jesus, giving gifts to encourage people, Father, to read the Bible even more than what they did, Father. Lord, Father, let your presence be with us from the starting till the ending, Lord. Lord Jesus, help each and every one of us to receive whatever they are getting, Master, with your love and happiness, Father, without being discouraged or, Master, without being, Lord Jesus, tensed for nothing, Lord. Show them your love and compassion, Lord, Master, so that, Father, they will look towards you for everything and anything, Lord. We give you all the glory. In the name of Jesus Christ of Nazareth, ask and please pray, Lord. గురించి అంటే బైబిల్ క్విజ్ గిఫ్ట్స్ గురించి వెయిట్ చేశారు. అయితే దానికన్నా ముఖ్యంగా నేను ఇందాక తెలియజేసినట్లుగానే దేవుడు మీతో వాక్యం ద్వారా మాట్లాడారు. నమ్మిన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. సో ప్రతి ఒక్కరు ఈరోజు ఎదరికి వచ్చి వారి జీవితాలను కొంతమంది కమిట్ చేశారు, కొంతమంది రీడెడికేట్ చేశారు, తిరిగి మరి యేసుకు సమర్పించుకున్నారు. చాలా ప్రాముఖ్యమైనటువంటి సందర్భం మీ జీవితాల్లో. సరే, మొట్టమొదటిగా ఈ బైబిల్ క్విజ్లో సుమారుగా 2200 అప్లికేషన్స్ మేము ఇవ్వడం జరిగిందండి. అయితే సుమారుగా 1100 మందికి మేము హాల్ టికెట్స్ ఇష్యూ చేసాం. అంటే 1100 మంది ఎగ్జామ్ రాస్తానని చెప్పేసి అప్లికేషన్ రిటర్న్ చేశారు. సుమారుగా 1006 పీపుల్ హ్యావ్ కమ్ అండ్ అటెండ్ ద ఎగ్జామ్. 1006 మంది ఎగ్జామ్ రాశారు. చెప్పలు కూడా సార్ దేవుని మహిమ పొందుతాం. మేము యాక్చువల్గా ప్రతి ఫెస్టివల్లో కూడా ఒక బైబిల్ క్విజ్ పెడతాం. ఇందాక మీకు దైవజనులు తెలియజేశారు. కొంతమంది రాస్తూ ఉంటారు. అయితే నా ఉద్దేశం, సో నేను మీకు ఈరోజు కొన్ని విషయాలు ఆ బైబిల్ క్విజ్ గురించి చెప్పడానికి నేను ప్రయత్నం చేసిన తర్వాత వాళ్ళ దగ్గరికి తిరిగి నేను ఆ యొక్క సమయాన్ని అప్పచెప్తాను. అప్పుడు మీకు గిఫ్ట్స్ కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ ఫర్ పార్టిసిపేటింగ్. మరి ఈ యొక్క బైబిల్ క్విజ్లో పార్టిసిపేట్ చేసిన మీకు అందరికీ ప్రభుపేట ప్రాముఖ్యంగా నా తరపున వందనాలు తెలుస్తున్నాను. వందనాలండి. అనుకని అయితే మిమ్మల్ని అడుగుతాడు మళ్ళీ తిరిగి, నేను అడగాను. సరే, రెండవదిగా ఉద్దేశం ఏంటి, ఎందుకు బైబిల్ క్విజ్ పెట్టాం అంటే మనం ఆలోచన చేసినట్టయితే ఒకే ఒక ఇంటెన్షన్. మనం అందరం బైబిల్ చదువుతున్నాం, చాలామంది చదువుతున్నాం. ఒక గిఫ్ట్ అనేది మనకి అనౌన్స్ చేయడం జరిగినట్లయితే, లేకపోతే ఒక ఏదైనా బహుమతి ఉందన్నట్లయితే నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే మామూలుగా చదివే కంటే చాలా ఎక్కువగా గిఫ్ట్ ఉన్నప్పుడు బైబిల్ చదువుతున్నారు. ఎంతమంది ఒప్పుకుంటారు విషయాన్ని? మామూలుగా అపోస్తలుల కార్యాలు ఎంత డీప్గా ఎంతమంది చదివారు ఇంతకుముందు? ఎవరైనా చదివారా? బ్రదర్ ఒక ఆయన చదివారు. చప్పలు కూడా దేవుని భయం పోద్దాం. సరే, కానీ నా ఉద్దేశం అందరూ బ్రదర్లాగా ఉండరు కదా, నాలాంటి వాళ్ళు ఉంటారు. గిఫ్ట్ ఉంటేనే చదువు